దేశంలో అన్ని మతాల వాళ్ళు అప్రమత్తం కావాలి. ప్రధానంగా హిందూ ముస్లింలు అప్రమత్తం కావాలి. అనేక చోట్ల వక్ఫ్ బిల్లుకి అనుకూలమైనటువంటి బ్యానర్లు పెడుతున్నారు. దాని వెనకాల కొన్ని సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వక్ఫ్ అంటే ఆ ముస్లింల దైవభూమి లేదా ముస్లింలకు సంబంధించినటువంటి సొంత ఆస్తి. అది ఏది వక్ఫ్ అనేటటువంటి ఆ ఆస్తిని హిందువులకు ఇస్తేనో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటేనో ఖచ్చితంగా తప్పు. కానీ ఆ ఆస్తి ముస్లింలకే చెందుతుంది, దాన్ని ఎవ్వరూ లాక్కెళ్ళలేరు. ఇది నెంబర్ 1. రెండవది, పురావస్తు శాఖకు సంబంధించినటువంటి కట్టడాలు లేకపోతే గుళ్ళో ఇట్లాంటివన్నీ వక్ఫ్ అని క్లెయిమ్ చేసినటువంటి కొంతమంది ఉద్దేశపూర్వకంగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడమే ఇవాళ వక్ఫ్ బిల్లుకి కారణం. దీనికి కారణమైనటువంటి వాళ్ళని మాట్లాడడం మానేసి ఇష్యూ వేరే వైపుకి వెళ్తుంది. ఇది ప్రొవోకింగ్ బ్యాచ్ చేస్తున్నటువంటిది, రెచ్చగొట్టే బ్యాచ్ చేస్తుంది. సరిగ్గా సరైన సమయంలో చర్చ జరిగి ఉంటే ఈ వివాదం ఇక్కడ దాకా వచ్చుండేది కాదు. కాబట్టి రెచ్చగొట్టే శక్తుల ట్రాప్లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకు ఉంది. అలాగే హిందూ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అప్రమత్తం కావాలి. అనవసరమైనటువంటి రెచ్చగొట్టుడు పోస్టులు వద్దు. ఏదైతే ప్రభుత్వం చెప్పింది చేస్తానంటుంది చేయనీయండి బిల్లుకి సంబంధించి. అదే సందర్భంలో దాడులు ఇట్లాంటిది జరుగుతాయి అనుకుంటే అప్రమత్తంగా ఉండండి. అప్రమత్తంగా ఉండి తీరాలి. ఎందుకంటే రెచ్చగొట్టే శక్తులు అవతలు ఉన్నాయి. డిఫెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో హిందువులు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం ఇది.